పో, బతికిపో, ప్రాణభిక్ష పెట్టింది పాకిస్తాన్కు భారత్. అవును, నువ్వు బతికిపోమంటూ చెప్పుకొచ్చింది. పాకిస్తాన్కు ప్రాణభిక్ష పెట్టింది భారత్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తావి నదికి వరద పోటెత్తింది. పాకిస్తాన్కి వరద వార్నింగ్ ఇచ్చింది భారత్. ఇండియా వార్నింగ్ తో అలర్ట్ అయింది పాకిస్తాన్. స్థానిక ప్రజలను అప్రమత్తం చేసుకుంది పాకిస్తాన్. సింధు జలాలు నిలిపివేత తర్వాత పెద్ద మనసుతో ప్రజల ప్రాణాలు కాపాడింది భారత్. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకున్న వరద ఒక్కసారి బీభత్సం చూడండి, ఏ స్థాయిలో వరద బీభత్సం అక్కడ సృష్టిస్తోందో. ఎందుకంటే పాకిస్తాన్లో జూన్ చివరి నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ వరదల కారణంగా ఇప్పటికీ 700 మంది మరణించారు. దాంతోపాటు 1000 మందికి పైగా గాయపడిన పరిస్థితి. మృతుల్లో చాలామంది మహిళలు ఉన్నారు, చిన్నారులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్, బెలూచిస్తాన్, సింధ్ ప్రావిన్స్లలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో అత్యధిక నష్టం వాటిల్లిన పరిస్థితి. దాంతోపాటు వేలాదిగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. రహదారులు కొట్టుకుపోయాయి, వంతెనలు కూలిపోయాయి, పాఠశాలలు కూడా అంటే ఇల్లు భవనాలు కూడా ఆ వరదల ధాటికి పూర్తిగా ధ్వంసమైపోయాయి. దీంతో సహాయక చర్యలకు ఉపక్రమించడం జరిగింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటోంది పాకిస్తాన్. అనేక చోట్ల విద్యుత్ నిలిచిపోయింది. తాగునీటి సరఫరా పూర్తిగా స్తంభించుకుపోయింది. ఎక్కడా కూడా అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకో పాకిస్తాన్, నువ్వు ఆ రోజు భారత్ను దెబ్బ కొడదామనుకున్నావు. ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపడిన తర్వాత మూసుకును మోనను కూర్చున్నావు. నిక్కుతూ నీలుగుతూ మళ్ళీ ఇప్పుడు డైలాగులు వేస్తున్నావు. ఏ అమెరికాను అండ చూసుకుని ఏ భారత్ మీదైతే నువ్వు దాడులకు దిగుదాం అనుకున్నావో, ఈరోజు అదే భారత్ నీకు ఈరోజు వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ నువ్వు కాపాడుకోవడానికి. ఈ వార్నింగ్ని అర్థం చేసుకో. భారత్ మీద ఇంకొకసారి దాడికి పాల్పడాలని అనుకున్నావు అనుకో, గుర్తుపెట్టుకో, ఇది జస్ట్ హెచ్చరిక మాత్రమే. ఎందుకంటే మేం కనుక ఫ్లడ్ వార్నింగ్ ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంటి? కట్టుకోవడానికి డ్యామ్ లేదు, కట్టుకోవడానికి నీ దగ్గర బట్టలే లేవు కట్టగా. అలాంటిది డ్యామ్ కట్టుకుంటావా నువ్వు? ఈరోజు భారత్ కనుక నిన్ను అప్రమత్తం చేయకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటి? కొట్టుకుపోయి ఉండేది నీ పాకిస్తాన్. మరి ముఖ్యంగా పంజాబ్ సింధు నది ప్రవహించే ఆ తీర ప్రాంతం అంతా కూడా ఈరోజు భారీ వర్షాలకి వరద ముప్పు పొంచి ఉంది నీకు అని చెప్పింది కాబట్టి. లేకపోతే నీకు గుర్తుందా, లాస్ట్ టైం ఒక్కసారిగా వరద బీభత్సానికి నువ్వు వణికిపోయావు. ఊర్లు కొట్టుకుపోయాయి, నీ పంట పొలాలు నీట మునిగిపోయాయి, గగ్గోలు పెట్టావు, కింద మీద గిలా కొట్టేసుకున్నావు. ఈరోజు కూడా అదే పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి నీకు ఎదురయ్యేది. కానీ భారత్ పెద్ద మనసు చేసుకుంది. వరదలపై న్యూఢిల్లీ ఇటు పాకిస్తాన్ని అలర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిచిపోయినప్పటికీ వరదలపై పాకిస్తాన్ను భారత్ అప్రమత్తం చేసి మానవత్వాన్ని చాటుకుంది. కానీ భారత్ ఎక్కడ కూడా మేము మానవత్వం చాటుకున్నాం, అర్జెంటుగా మాకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారని చెప్పి మీ ట్రంప్ లాగా అడగలేదు. మేము మీ ట్రంప్ కనుక ఈరోజు నీటిని వదులు, అఫ్కోర్స్ నీ అదృష్టం బాగుండి ఎప్పుడైనా నీకు అంటే ఏదో ప్లేట్లు మూవ్ అవుతున్నాయి కదా అటు ఇటును, అలాగ ట్రంప్కి సంబంధించి అమెరికా కనుక నీకు ఢీకొట్టి పక్కకు వచ్చాడనుకో, ఈ నీళ్ళు వదిలాడనుకో, ట్రంప్కి ఇంకా అవకాశం లేదనుకో. ఒకవేళ అటువంటి పరిస్థితులు, అటువంటి దాన్ని ఏమంటారు, ఒక ఊహాజనిత లోకంలో కనుక జరిగిందనుకో, అప్పుడైనా ట్రంప్ నీకు ఇచ్చామంటాడు. సారీ, నువ్వు ట్రంప్కి ఇచ్చామంటావు అర్జెంటుగా నోబెల్ శాంతి బహుమతి. మరి ఇప్పుడు భారత్కి ఏమి ఇవ్వాలి నువ్వు? యుద్ధం ఆపాడా? ఎవరు యుద్ధం ఆపాడని చెప్పి సిగ్గుందా మీకు? అసలు బుద్ధుందా మీకు? అసలు మీకు సిగ్గు బుద్ధి అలాంటివి ఏమైనా ఏడిసాయా? అసలు మీ బతుకు అవి తెలుసా? మీ ప్రజలను మీరు కాపాడుకోలేకపోతున్న పరిస్థితి. అయ్యో పాపం అని చెప్పి జాలి పడుతోంది భారత్. అందుకే మానవీయ కోణంలో మీకు చెప్పుకొచ్చింది. అంతేకాని మీ మీద ఇంకేదో కాదది. అంటే అమెరికాను చూస్తూ నో నెవర్. మీరు ఇంకా భయపెట్టాలని చూశారనుకోండి, మీరు భయపడిన ఆ వాస్తవం నిజ రూపం దాల్చుతుంది. మీరు భయపడిన ఊహ ఉంటుంది కదా, అది వాస్తవ రూపం దాల్చుతుంది. ఈరోజు ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. నిజంగా పాకిస్తాన్కు మనం వార్నింగ్ ఇచ్చి ఉండాల్సిందా? మనకి అంతటి దెబ్బ కొట్టిన తర్వాత ఈరోజు మనం నీళ్లు వాళ్ళకి చెప్పి వదిలిపెడితే కరెక్టేనా? అది
ఇది ఒక్కసారి ఈ ప్రశ్నకు సంబంధించి మీరు సమాధానం చెప్పే ప్రయత్నించండి. పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నించండి. పోల్లో మాట్లాడే ప్రయత్నించండి. భారత్ పాకిస్తాన్కు నీళ్లు పంపించడం అంటే నీళ్లు పంపించడం ఇన్ ద సెన్స్ ఆ వార్నింగ్ ఇవ్వడం, దీన్ని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అఫ్ కోర్స్ ఇప్పటికే జరిగిపోయింది కాబట్టి వాళ్ళకి ఇచ్చి ఉండాల్సిందా? వాళ్ళకి చెప్పకుండా వదిలేసి ఉండుంటే బాగున్నా. ఎందుకంటే ఆ రోజు అంత దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళకి ఇలాంటి దెబ్బలు తగలాల్సిందని చెప్పి కోరుకున్న సందర్భాలు. ప్రకృతి ప్రకోపిస్తోంది. ఇదే మన కోపం కాదు, ఇది ప్రకృతి ప్రకోపం. వాళ్ళు చేసుకున్న తప్పుకి ప్రాయశ్చిత్తం కూడా లేదు. ఇటువంటి దుర్మార్గులని ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అయ్యారు. భారతదేశం పాకిస్తాన్కు ఎంత మేలు చేసినా వాళ్ళు కక్కేది విషయమే. నిజమే, మీరు అన్నది వాస్తవం అండి, కంప్లీట్గా వాస్తవం. దేవరాజు గారు కొట్టుపారేయలేం. వాళ్ళు విషపు సర్పాలు. ఆ విషపు సర్పాన్ని మన దగ్గర ఉన్న ఏ సర్పాలతో కూడా పోల్చడానికి లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న విష సర్పం కూడా వాటి జోలికి వెళితే పాపం అవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటి ఆవాసాల్లోకి వెళ్తే అవి మనల్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంతే తప్ప అవి ఈ పిచ్చి కుక్కలు కూడా పాపం వాటికి కూడా అగౌరవమేమో వేడితో పోలిస్తాయి. అటువంటి దుర్మార్గపు జాతది పాకిస్తాన్కి సంబంధించి. ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం జాతి గురించి మాట్లాడుకోవాలి. అక్కడ ఎంత దుర్మార్గం వాళ్ళు, ఎంత దుర్మార్గులు వీళ్ళు. భారత్ మీద కొడతారా? ఇప్పటికొచ్చి ఎస్ ఉగ్రవాద, మీరే అంటారు ఉగ్రవాద దేశం అని చెప్పి. ఉగ్రవాదులు మా దగ్గర ఉన్నారంటారు, ఉగ్రవాదాన్ని మేమే పెంచి పోషించామంటారు, ఉగ్రవాదులు ఇంకా పెంచి పోషిస్తామన్నా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మీరు సమాధానాలు చెప్తూ ఉంటారు. ఇటువంటి దుర్మార్గులకి పాకిస్తాన్ను హెచ్చరించడం మంచిదేనా? కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. దాదాపుగా పాకిస్తాన్ హెచ్చరించడం మంచిదే అంటూ 80% మందికి పైగా మాట్లాడుతున్నారు. కమెంట్ చేసే ప్రయత్నించండి. ఇటువంటి దుర్మార్గులకి ఒరే నీళ్లు వదులుతున్నావురా కాపాడుకోండి అని చెప్పడం కరెక్టా? కాకుండా ఒక్కసారిగా రయ్యమని చెప్పి మొత్తం మన వరదను వదిలేసి ఉండుంటే. ఎందుకంటే ఉత్తరాదిలో ఎటువంటి వర్షం పడుతోంది, జమ్మూ కాశ్మీర్లో రెడ్ అలర్ట్ ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఆ ప్రాంతానికి రెడ్ అలర్ట్ ఉంది. ఈ రోజంతా వరద ప్రవాహాన్ని వాళ్ళకి హెచ్చరించి వదలడం, ఇది ఎలా చూస్తారు మీరు అనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ దుర్మార్గులకి చెప్పా పెట్టుకున్న నీళ్లు వదిలేసి ఉండుంటే వీళ్ళకి తెలిసి వచ్చేది. వీళ్ళకి ఎంత చెప్పినా ఎంత చేసినా కుక్క తోకనైనా కాస్త ఒక రాయో లేకపోతే ఒక కర్రో కట్టి దాన్ని కాస్త నిటారుగా కొన్ని రోజులు ఉంచొచ్చేమో. కానీ వీళ్ళ బుద్ధి అది కాదు. వీళ్ళ బుద్ధి అత్యంత హేయమైన బుద్ధి, అత్యంత దుర్మార్గమైన బుద్ధి. మంచి చేసిన చేతిని నరికేయాలనుకునే దుర్మార్గపు చేష్టలు వీళ్ళవి. వీళ్ళనిది మొత్తం దేశాన్నే ఏసి పడేయాలి అనేంత కోపం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంత ఆ రోజు ఎంత ఇబ్బంది పెట్టారు. ఇదే సింధు వాటర్ని వదలకపోతే ఇదిగో వదలం, వాడెవడు ఆ బిలావల్ భుట్టో దోస్తులు పట్టుకొని తాగరా నాయన, వదిలి నీళ్ళు వదిలేస్తాం, నీళ్ళు వదలకపోతే యుద్ధాలు చేసేస్తాం, నీళ్ళు వదలకపోతే అచ్చేసేస్తాం ఇచ్చేసేస్తాం, ఇదిగో వదిలాం, పట్టుకో నీ ఇంట్లో వాషింగ్ మిషన్లో పట్టుకుంటావో లేకపోతే నీ ఇంట్లోని చెంబుల్లో పట్టుకుంటావో తపాలాలో పట్టుకుంటావో పట్టేసుకో. ఇప్పుడే మళ్ళీ వచ్చే ఏడాది నీకు నీళ్ళు ఉండవు కాబట్టి ఇంట్లో చెంబులు ఉంటాయి, తపాలాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలో పట్టేసుకొని స్టోర్ చేసేసుకో. మళ్ళీ నెక్స్ట్ టైం నీకు డ్యాములు కట్టుకునే డబ్బులు లేవు కదా, మీకు డ్యాములు కట్టుకునే డబ్బులు లేవు, కానీ ఉగ్రవాదానికి పెట్టడానికి మాత్రం మీకు డబ్బులు ఉంటాయి. కాబట్టి ఎందుకైనా మంచిది ఇప్పుడే పెట్టేసుకొని ఇప్పుడే సర్దేసుకోండి. ఇంట్లో బిందులు, ఆ తపాలాలు, దాంతోపాటు చెంబులు, డొక్కులు ఉంటాయి కదా, పాత సామాన్లు అన్నీ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి స్టోర్ చేసేసుకోండి ఇప్పుడే. ఇటువంటి దుర్మార్గులకి సంబంధించి ప్రకృతి కూడా వీళ్ళని విడిచిపెట్టడం లేదు. ఇప్పటికైనా ఆలోచించుకో పాకిస్తాన్, బుద్ధి తెచ్చుకో. కాస్త మారితే బాగుపడితే ఏషియాలో నువ్వు కూడా నేను బాగుపడ్డానని చెప్పి నిరూపించుకొని జోడీ కడితే ఏషియాకి అమెరికాతో సంబంధం లేకుండా అటు వాళ్ళ సంగతి మనం చూసుకోవచ్చు. కానీ నీ అవసరం లేదు, ఏషియా ఆల్రెడీ బాగుపడుతోంది. కానీ ఏషియాకు నీ అవసరం ఎక్కడా లేని దృష్ట్యా నీకు ఏషియా అవసరం ఉందని గుర్తుపెట్టుకో. భారత్ ఇంకా నీకు అవసరం గుర్తుపెట్టుకో. కాదు కొడుకు